నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా దైనందిన జీవితంలో కార్యసిద్ధికి విజయలబ్ధికి లలిత అమ్మవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి నామాలను స్మరించుకోవాలి. ఆ నామాలను స్మరించుకున్నట్లయితే లలితాదేవి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే వైద్య రంగంలో లేదా గణిత శాస్త్రంలో, భౌతిక రసాయనిక శాస్త్రాలలో విజ్ఞానం కోరుకునేవాళ్ళు, అంటే వైద్య గణిత భౌతిక రసాయనిక శాస్త్రాల విజ్ఞాన రంగాలలో ఉన్నవాళ్ళు తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించాలంటే లలిత అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని శుక్రవారం నాడు స్మరించుకోవాలి. అలా స్మరించుకుంటే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ నామం ఏంటంటే ఓం మహామంత్రాయై నమః. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా శుక్రవారం లలితాదేవి చిత్రపటానికి పసుపచ్చటి పూలతో పూజ చేస్తూ ఓం మహామంత్రాయై నమః అనేటటువంటి ఈ నామాన్ని స్మరించుకోండి. ఈ నామంలో, ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే సకల మంత్రాలలో ఉన్నటువంటి మూలశక్తి అమ్మవారు. ఈ మంత్రాలు కుండలిని శక్తిని జాగృతం చేసి దివ్య దృష్టిని కలిగింపజేస్తాయి. అందుకే అమ్మవారు భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసుకునే దివ్య దృష్టిని కూడా కలిగింపజేస్తుందని భైరవీ తంత్రం మనకు తెలియజేస్తుంది. విద్యాతంత్రం సర్వయోగ శక్తులను అమ్మవారు ప్రసాదించి శాశ్వత మణిద్వీప నివాసాన్ని కలిగింపజేస్తుందని వర్ణించింది. కులార్ణవ తంత్రం మహిమాన్వితుణ్ణి చేస్తుందని వర్ణించింది. జ్ఞానార్ణవ తంత్రం సకల శాస్త్ర జ్ఞానాలను అమ్మవారు అందిస్తుందని వివరించింది. వామకేశ్వర తంత్రం అమ్మవారి స్వరూప విశేషాలను అనుగ్రహించింది. ఇవన్నీ కూడా అమ్మవారు సర్వమంత్రస్వరూపిణి అని వర్ణించాయి. అందుకే ఓం మహామంత్రాయై నమః అంటూ ఈ నామాన్ని స్మరించుకున్నట్లయితే మేధారంగాలలో ఉన్నవాళ్ళు విశేషమైన రీతిలో రాణించవచ్చు. శుక్రవారం ఈ మంత్ర జపం చేస్తూ అమ్మవారిని మేడి చెట్టు లేదా రావి చెట్టు లేదా జువ్వి చెట్టు లేదా మర్రి చెట్టు, ఈ చెట్ల ఆకులతో కానీ చిగుళ్లతో కానీ పూజించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తరచుగా శరీరంలో మీకు శక్తి తగ్గిపోతూ ఉన్న సమయంలో, అంటే శరీరంలో చైతన్య శక్తి తగ్గిపోవటం, నీరస నిస్సత్తువ, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే చైతన్య శక్తిని బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి శుక్రవారం లలితాదేవికి సంబంధించిన ప్రత్యేకమైన నామాన్ని స్మరించుకోవాలి. ఆ నామం, ఆ మంత్రం ఏంటంటే ఓం మహాబలాయై నమః. ఓం మహాబలాయై నమః అని జపిస్తూ లలితాదేవిని శుక్రవారం నాడు ఎర్రటి పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజించినట్లయితే శరీరంలో శక్తి తగ్గి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అమ్మవారిని మహాబలాయై నమః అని ఎందుకు వర్ణించారంటే అమ్మవారు వాయు రూపంలో ఉండి జగత్తును కదిలిస్తుంది. అందుకే మహాబలాయై నమః అంటూ అమ్మవారిని వర్ణించారు. అలాగే అమ్మవారు పంచభూతాల రూపంలో ఉండటం మాత్రమే కాదు, బల అతిబల అనే రెండు ప్రత్యేకమైనటువంటి విద్యలు అమ్మవారి స్వరూపం. బల అతిబల అనే విద్యలు అమ్మవారికి ఉన్నాయి కాబట్టి ఆ తల్లిని మహాబల అనే పేరుతో పిలుస్తారు. బ్రహ్మబలం, ఆత్మబలాన్ని అనుగ్రహించేది కూడా ఆ తల్లే. అందుకే లలిత అమ్మవారిని ఓం మహాబలాయై నమః అన్నారు. అనేక సైన్య బలాలతో లలిత అమ్మవారి కూడి ఉంటుంది. అందుకే మహాబలాయై నమః. ఓం మహాబలాయై నమః అనే మంత్రాన్ని జపిస్తూ శుక్రవారం అమ్మవారిని పూజించినట్లయితే శరీరంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఆర్థిక అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు మారేడు దళాలతో లలితాదేవిని పూజిస్తూ ఓం మహాబలాయై నమః అని జపించుకోండి. మారేడు దళాలతో లలితాదేవిని పూజిస్తూ ఈ ఓం మహాబలాయై నమః అని స్మరించుకున్నట్లయితే ఆర్థిక పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అందువల్ల ఓం మహామంత్రాయై నమః, ఓం మహాబలాయై నమః ఈ నామాలను మంత్రాలుగా స్మరించుకోవటం ద్వారా శుక్రవారం లలితాదేవి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దేహంబు విడిచెడు దినముతానెరుగడు, కర్మముల్ వచ్చుట కానలేడు,
మూడవ స్థలములో మునిగి తేలగలేడు, ఆర్బురు శత్రుల అణచలేడు. మగువ మోహములందు మమత మానగలేడు, వాడు వీడను పల్కు వదలలేడు. అభిమానరహితుడై ఆశలుడుగలేడు, ఇంచుక హరిమాయ నెరుగలేడు. కన్నులందు బ్రహ్మంబుగనగలేక బుద్ధిహీనుల కడకేగి పొందు చేసి, ఉదరభరణంబుగానక ఉర్విలోన రామతారక దశరథరాజతనయా. ఈ భూమిపైన మానవులు అత్యాశకి పోయి పరమార్థాన్ని గ్రహించక గురువులు, సద్గురువులు, పరమగురువులు దివ్య గ్రంథములు బోధిస్తున్నా సరే అర్థం చేసుకోకుండా, లక్ష్య పెట్టకుండా, కన్నులందు బ్రహ్మంబు కనగలేక ఈ సకల చరాచర జగత్తుని ఆవరించి ఉన్న చైతన్యము, దాని లక్షణము వివరిస్తుంటే అర్థం చేసుకోక, పట్టించుకోక, బుద్ధిహీనుల కడకేగి పొందు చేసి ధనం కోసం వారికి మెప్పులు పలుకుతూ, ఉదరభరణంబుగానక ఉర్విలోన కనీసం కడుపు నింపుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు. ఇలా తిరుగుతూ ఈ పని చేస్తూనే ఉంటాడు. ఆ స్థితిలో దేహంబు విడిచెడి దినముతానెరుగడు. ఈ శరీరం ఎంత గొప్పది, ఈ మానవ జన్మ ఎంత గొప్పది, ఈ మానవ శరీరాన్ని జీవుడు ధరించాడంటే అది ఎంత విశేషమైన పుణ్యం వల్ల వస్తుంది అని పెద్దలు చెబుతున్నా, ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి, ఈ జన్మని క్యాష్ చేసుకోవాలని ఎవడూ అనుకోవటం లేదు. అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు తప్ప ఈ మానవ జన్మనే క్యాష్ చేసుకోవాలి అని ఎవడూ తెలుసుకోవటంలా. దేహంబు విడిచెడు దినముతానెరుగడు. ఏ క్షణాన ఇది కుప్పకూలిపోతుందో ఎవడికీ తెలియదు. కర్మముల్వచ్చుట కానలేడు. పొద్దునుంచి సాయంత్రం వరకు వీడు పెట్టుకునే పనులు కొన్ని ఉంటాయి. వీడికి తెలియకుండా చేసి తీరవలసినటువంటి పరిస్థితి ఏర్పరిచే పనులు కొన్ని ఉంటాయి. ప్రతిరోజు ప్రతివాడికి జరుగుతూ ఉంటుంది ఈ అంశం. ఎన్నెన్నో పనులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. కర్మముల్వచ్చుట కానలేడు, మూడవ స్థలములో మునిగి తేలగలేడు. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ గుణములతోనే నిండి ఉన్నది మొత్తం మనస్సంతా కూడా. ఈ మనస్సుని సత్వగుణంలో మునిగి తేలేలా చేసుకోలేడు. ఆర్వురు శత్రుల అణచలేడు. బయటెవడో లేడు శత్రువు, లోపల ఉన్నటువంటి 6 శత్రులని వాళ్ళని అణిచిపెట్టి ఒక పక్కన ఉంచటం అనేది చెయ్యలేడు. వాణ్ణి పక్కన ఉంచాలి, వీణ్ణి పక్కన ఉంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మగువ మోహములందు మమత మానగలేడు. విషయ వాంఛల నుండి మనస్సుని వెనుకకు మరలించలేడు. వాడు వీడను పల్కు వదలలేడు. ఆ దురహంకారాన్ని వదులుకోలేడు. ఇంచుక హరిమాయ ఎరుగలేడు. అభిమానరహితుడై ఆశలుడగలేడు. అభిమానానికి పోయి మహాత్ముల దగ్గర బింకంగా ఉంటాడు. తెలుసుకోవలసినది తెలుసుకోడు. ఆశలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని చూస్తాడు. అవి అత్యాశలైనా దురాశలైనా కూడా ఆశయాలు లేకుండా బ్రతుకుతాడు. తనకి కలిగిన ప్రతి ఆశని నెరవేర్చుకోవటమే ఆశయంగా ఉంటాడు. ఇటువంటి వాడు ఇంచుక హరిమాయ ఎరుగలేడు. ఇదంతా వీడు తెలుసుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే అదే విష్ణుమాయ. ఆ విష్ణుమాయకి లోబడకుండా ఉండాలంటే పరమ గురువులను, సద్గ్రంథములను పఠించాలి, సేవించాలి. వాటి నుండి తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఉన్నట్టయితే జీవితమంతా కూడా వృధాగా అయిపోతుందని హెచ్చరిస్తూ ఆ విష్ణుమాయ, విష్ణువు యొక్క ఆ కరుణాహృదయము రెండింటినీ చాలా అద్భుతంగా వివరిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులు అజ్ఞాత కవులు వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం.
మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని సాధించడానికి ఆ తల్లికి ప్రీతివంతమైనవి ఎరుపు రంగు పూలు, మల్లెపూలు. ఆ పూలతో లక్ష్మీ అష్టోత్తరనామావళి ఆచరించి చివరకు పూజానంతరం నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం సమర్పించిన పిదప హారతి ఇచ్చేటువంటి సమయంలో గనక పచ్చకర్పూర హారతి గనక ఎవరైతే ఆ తల్లికి సమర్పిస్తారో విశిష్టవంతమైన అనిర్వచనీయమైనటువంటి సంపదలు ఆ తల్లి ప్రసాదిస్తుంది అని శాస్త్రం. హారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క జీవితంలో ప్రతినిత్యం కూడాను కాలం అనేటువంటిది తరిగిపోతోంది. పోయిన కాలం మరలా తిరిగి రాదు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దైవ చింతన అనేటువంటి వెలుగు తత్వాన్ని మీరు ఆచరించినట్లయితే నేను మీ అందరికీ జ్ఞానజ్యోతిని ప్రసాదింపజేస్తాను అని చెప్పేసి అర్థం. ఈ హారతిని కూడా తీసుకునేటప్పుడు అండి, మనం ఎక్కడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదన్నా కళ్యాణోత్సవాలు సందర్శించినప్పుడు కానివ్వండి, హారతి ఇచ్చినప్పుడు ఈ రెండు చేతులు కూడాను మొట్టమొదటిసారిగా అలా అని హృదయానికి అద్దుకోవాలి, తరువాతనే కంటికి అద్దుకోవాలి, తర్వాత నెత్తిని అద్దుకోవాలి. ఈ విధంగా ఎవరైతే హారతిని అద్దుకుంటారో వాళ్ళకి జ్ఞానసిద్ధి కలిగి తీరుతుంది. చాలామంది చేసేదేంటి, హారతి ఇవ్వగానే ఇట్లా అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా హృదయం, ఎందుకంటే ఆత్మ, హృదయంలో ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ నాశనం లేనిది కదా. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైంది కదా. అందుకని ఆత్మజ్యోతికి హారతిని ప్రసాదింపజేయాలి. తర్వాత దేవుడు ప్రసాదించిన కళ్ళు, ఈ కళ్ళు జ్ఞానతత్వానికి నిదర్శనాలు. చక్కటి దైవచింతనా తత్పరతో కూడినటువంటి ఆ యొక్క మనో పరిస్థితుల యొక్క భావనానికి నిదర్శనం. అందుచేత కంటికి అద్దుకోవాలి. తరువాత సహస్రాంశం, ఈ సహస్రాంశాన్ని కనుక అద్దుకున్నట్లయితే హారతిని కుండలిని శక్తి జాగృతమై సహస్రాంశంలో ఉండేటువంటి జ్ఞానం వెలుగొందుతుంది సుమా అని చెప్పేసి ఈ హారతిలో దాగిన పరమార్థం వెనకాల ఇంత గొప్ప విశేషం ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30 తిథి దశమి తెల్లవారుజామున 4:53 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 2:32 వరకు.
వర్జం శేషవర్జంగా ఉదయం 7:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:30 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:49 నుంచి 5:28 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం కావడం వలన లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, మారేడు దళంలో తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టుకోవడం, మారేడు చెట్టుకి పూజ చేసి ప్రదక్షిణం చేసి మారేడు చెట్టు కింద శివలింగాన్ని పెట్టి పూజ చేయడం, భక్తులకు భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా సంపదను పెంచేటువంటి మార్గాలు. లక్ష్మీదేవిని మనం పూజించుకోవడంలో లక్ష్మీనారాయణను కలిపి పూజ చేసుకోవడం మంచిది. వారికి పద్మాలతో పూజ చేయడం ద్వారా లక్ష్మీ మంత్రాన్ని కమలాల మాలతో, అంటే కమలాల పూసలను ఉంటాయి, ఆ పూసలతో చేసినటువంటి మాలతో లక్ష్మీదేవి యొక్క నామాల్ని జపించడం, మంత్రాలని జపించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనకు సంపదలను ఇస్తాయి. విశేషించి లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఒక సువాసిని స్త్రీని పూజించి లక్ష్మీదేవిగా ఆమెకు వాయనం ఇవ్వడం, వస్త్రాలతో ఆమెను సత్కరించడం, భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మంచి అంశాలే. నేటి ఆణిముత్యాలు. మనసులో స్వచ్ఛత ఉంటే జీవితంలో సత్యం ఉంటుంది. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. నాన్న మేం చెప్పండి అన్నారు. ఫలానా చోట ఒక ఆశ్రమం ఉందయ్యా, ఆ ఆశ్రమంలో మొత్తం 8 మంది ఋషులు మరణించారు. దానికి కారణం నాగలోకం నుంచి కొన్ని సర్పములు వచ్చి కాటువేసి మరణించాయి. నీ రాజ్యంలో ఉన్నటువంటి వారిని ఒకరు చంపడం అనేది జరిగితే దోషం నీకు వస్తుంది. ఇక్కడ అది పోవాలి అంటే చంపిన వారిని శిక్షించాలి, అది నువ్వు చేయవలసిన పని. అది నీకు తెలియలేదే, ఇంకేం నీకు గూఢచార వ్యవస్థ, నీకు ఫలానా చోట జరిగిందని వార్త నీకు అందలేదే. చూసారా నెట్వర్క్ ఎంత ఉండాలో రాజుకి. దీన్ని బట్టి చూడండి, ఇక్కడ తాను పాలించే దేశంలో ఏ మూల జరిగిన ప్రమాదమైనా తెలియాలి. ఇక్కడ తెలియాలి, దాన్ని సవరించగలగాలి. అది చాలా ప్రధానం. అంత గూఢచార వ్యవస్థ, నెట్వర్క్ అనేది. ఇప్పుడు ఐటీ ఇవన్నీ వచ్చాయి, అప్పుడు ఏమిటో తెలియదు. ఆ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంది. ఈయన వ్యవస్థ, ఆవిడ వ్యవస్థ. ఆ మహాత్మురాలు తపస్సు చేస్తున్నా, అంతేగాని ఎలాగో తపస్సు అయిపోయిన రాజ్యం ఎలా పోతే అలా పోయింది అనకూడదు. దేశక్షేమం ముఖ్యం, అది తెలుసుకోవాలి. తాపసివైనా సన్యాసివైనా నా దేశం బాగుండాలని తపన ఉండాలి, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కంచిమహాస్వామి వారు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఏంటండి యుద్ధం, మీరందరూ శాంతి కాముకులు కదా, ఏమిటి అంటే నేను సన్యాసిని కాకపోతే నేను ఆయుధం పట్టుకెళ్ళేవాడిని అన్నాడు ఆయన. ధర్మరక్షణ కోసం యుద్ధం చేయగలగాలి. ఒక స్త్రీ తపస్సునైన ఆమె రాజుని ప్రేరేపిస్తాను, చూడండి వెళ్ళు దుష్టత్వాన్ని నిగ్రహించు. అది భారతీయత అంటే తెలుసుకోండి. అందుకే కథ చెప్పాం, గ్రహించేవాడికి గ్రహించాలి. ఇందులో అమ్మవారి మహిమ లేదండి, రాముడి మహిమ లేదండి అని. అరే పుణ్యశ్లోకుడైన మహాత్ముడు మహిమ ఉన్నది ఇక్కడ, అది తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళకంటే గొప్ప చరిత్ర ఇంకేమున్నది ఇక్కడ, అది విశేషమైన అంశం ఇక్కడ. వెంటనే మహానుభావుడు బయలుదేరాడు. తిన్నగా బయలుదేరి ధనుస్సుని పట్టుకుని అస్త్రసంధానం, ఎందుకంటే ఋషుల శవాలు కనబడుతున్నాయి ఇక్కడ కనుకని వీళ్ళు శవాలు దహనం చేసే లోపలే నేను సర్పాలను దహనం చేస్తానని నిర్ణయించుకుని మహానుభావుడు ఒక దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. సంవర్తాస్త్రం అనే దాన్ని ఇంక ప్రయోగించబోతూ ఉండగా నాగులు కొన్ని వెళ్ళి తపస్సు చేస్తున్నటువంటి అవీక్షితుల వద్దకు వెళ్ళాయి. కథ మర్చిపోయారా? అందుకే చాలా కనెక్షను. కొత్త కథతో ఇన్ని ప్రమాదాలు. తిన్నగా వైశాలి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే నీ దగ్గర అభయం తీసుకున్నా, అప్పుడు మాట ఇచ్చావుగా, ఇప్పుడు కాపాడు. ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందండి. అత్తగారేమో వాళ్ళని కొట్టమని చెప్పింది, కోడలు ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి వెళ్తుంది. వాళ్ళు పాపం కాపురాలు చేసుకున్నప్పుడు అత్త కోడల మధ్య ఏమీ గొడవలు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. ఎలాంటి విషయం వచ్చిందో పరిశీలించారు కదా.
ఆవిడేం చేసింది? ఆవిడేమో మనవడిని ప్రేరేపించింది. భర్త అప్పుడు ఎలాగో పరంగతుడైపోయాడు కనుక ఈవిడేం చేస్తుందంటే తన భర్తని ప్రేరేపిస్తుంది. రా యుద్ధానికి పదండి. చూడండి ఇక్కడ ఏమిటి, సన్యాసం లేదనుకోండి వానప్రస్థంకి, వెళ్ళానంటే కుదరదు, ధర్మరక్షణ కోసం వెళ్ళాలి. నేను మాట ఇచ్చాను, శరణాగత వాత్సల్యానికి మించింది మరొకటి లేదు. శరణంటూ వేడిన వాళ్ళకి అభయం ఇవ్వడం రాజధర్మం. నేనిచ్చిన నువ్వు ఇచ్చిన ఒకటే, పద. ఎంత గొప్పగా చెప్పించు. అది ఎలా ఉన్నారు ఒక్కొక్క స్త్రీ పాత్రలు మీరు పరిశీలించడానికి, అందుకు చెప్తున్నా ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. అది స్త్రీ యొక్క ఔన్నత్యం. భర్తకి ధర్మాన్ని చెప్పి ప్రేరేపించి చేయించడమే ధర్మపత్ని యొక్క బాధ్యత. అది స్త్రీ పాత్రల ఔన్నత్యం. పురాణాల పాత్రలు చూడండి. ఈ కథ వింటూ ఉంటే ఇంత ఆశ్చర్య కథ ఒకటి ఉందా తెలిసింది కదా. ప్రపంచంలో అన్ని కథలకు పుట్టినీళ్ళు మన పురాణాలే. తెలుసుకోండి, ఇక్కడున్న వెరైటీ ఎక్కడా కనబడదు. అంత ఆశ్చర్యం, ఏమి మలుపులు, అందులో ఎన్న ఔచిత్యాలు, ఎంత ధార్మిక ఔచిత్యం, కనెక్టివిటీ ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఇక్కడ మొత్తానికి బయలుదేరాడు ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి కొడుక్కి యుద్ధం. ఇటు నాన్నమ్మ, అటు ఆయన భార్య. యుద్ధం జరిగింది. ఇదిగో నువ్వు ఉపసంహరించు అస్త్రాన్ని, పక్కన పెట్టేయి ధనుస్సుని. ఎందుకు? నేను వాళ్ళకి అభయం ఇచ్చాను కాబట్టి రక్షించాలి, కాబట్టి నాగుల్ని విడిచిపెట్టు అన్నాడు. నీ అభయం నాకు అనవసరం. ఎవరైతే లోకక్షేమాన్ని దెబ్బతీస్తున్నారో, నా రాజ్యంలో ఉన్న వారిని దెబ్బతీశారో వాళ్ళని శిక్షించండి, నా ధర్మం నేను పని చేస్తున్నాను అన్న. అక్కడ తండ్రిని చెప్తున్నాను విను అన్నాడు. తండ్రివైనా ఒకప్పుడు రాజధర్మమా పితృధర్మమా అన్నప్పుడు రాజధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందుకే మిత్రం వా బాంధవో వాపి పితా వా యది వా గురు ప్రజాపాలన విఘ్నాయ యో హంతవ్య సభూభృత. ఈ పిల్లాడిని తక్కువవాడ ధర్మశాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు. మిత్రుడైనా, బాంధవుడైనా, తండ్రి అయినా, గురువైనా ప్రజాపాలనకు విఘ్నం కలిగిస్తే అతన్ని శిక్షించాలని ధర్మశాస్త్రం అందుకు పనిచేస్తున్నాడు. అప్పుడున్న కాన్స్టిట్యూషన్లో రూల్ చెప్పాడండి మహానుభావుడు. ఇక్కడ నేను చట్ట ప్రకారంగా పనిచేస్తున్నాను అని చెప్పగానే, కాబట్టి నేను నా ధర్మాన్ని చేస్తున్నాడన్నాడు. సరే నీ ధర్మం నువ్వు చే, నా ధర్మం నేను చేస్తా. ఇప్పుడు నేను రక్షించడానికి అడ్డొస్తున్న నీపైనే నేను అస్త్రాన్ని వేస్తున్నాను, నువ్వు వే. నేనేం తక్కువ అని అనుకున్నావా? మమాప్యస్త్రాణ్యన్వస్త్రాది సత్వమేకోస్త్ర విద్భువి. నాకు సూక్ష్మమైన అస్త్రశక్తులు నా దగ్గర ఉన్నాయి. నీ సమర్థాస్త్రానికి ప్రతిగా ఏ అస్త్రం వేయాలో నాకు తెలిసిన కాలాస్త్రం అనే దాన్ని ప్రయోగించబోయాడు. అప్పుడు అక్కడ ఋషులు వచ్చి, మీరిద్దరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండండి. మీ ధర్మం చూసి దేవతలు మురిసిపోతున్నారు. మీ ధర్మం యందు మీరు నిలబడుతుంటే నీ శరణాగత రక్షణ గొప్పదే, నీ ప్రజారక్షణ గొప్పదే. ఈ రెండు గొప్పది. ఈ లోపల భయపడిన పాముల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాం, మీరేం చేస్తారు? ఇప్పుడు మిమ్మల్ని రక్షించాలి అంటున్నాడు ఆయన, శిక్షించాలంటున్నాడు ఆయన. సమస్య ఎక్కడొచ్చింది? మిమ్మల్ని శిక్షించడం అనేది మరుత్తు యొక్క ఉద్దేశం కాదు, మిమ్మల్ని చంపడం ఆయన ఉద్దేశం కాదు, వాళ్ళని రక్షించడం ఆయన ఉద్దేశం. కాబట్టి వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం లేకపోతే మీరు కాపాడబడతారు, చేయగలరా అంటే విషం ప్రయోగించడమే కాదు, విషం ఉపసంహరించడం కూడా మాకు తెలుసు కనుక మేము వెళ్ళి బ్రతికిస్తామన్నాయి సర్పములు. అప్పుడు ఆ సర్పములు వెళ్ళి మరణించిన 8 మంది ఋషుల్లోంచి విషం లాగేశాయి. వాళ్ళు జీవితులు అయ్యారు. ఎప్పుడో వెంటనే ఈయన ఉపసంహరించుకున్నాడు, ఆయన ఉపసంహరించుకున్నారు. ఆ తండ్రికి నమస్కారం చేసి కొడుకు ఆశీర్వచనం తీసుకుని, ఇలా నియమబద్ధంగా ధర్మపాలన చేసేటట్టుగా నాకు వరం ఇవ్వయ్యా, అనుగ్రహించవయ్యా, దీవించవయ్యా అని తండ్రికి నమస్కారం చేశారు. తల్లి తండ్రి నాన్నమ్మ దీవించి మళ్ళీ ఎవరి తపస్సులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది తెలుసు. నేను అలా బాగుంది కదా, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండి వస్తామని కాకుండా వాళ్ళ తపస్సులో వాళ్ళు ఉన్నారు. అంటే భోగత్యాగం చేసినా దేశక్షేమాన్ని త్యాగం చేయలేదు వాళ్ళు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఇందులో చెప్పబడుతున్నాయి. ఇదయ్యా మరుత్తరాట్ చరిత్ర. ఇలాంటి మరుత్తరాట్ చరిత్రని ఎక్కడ ఏ సభల్లో చెప్పబడుతూ ఉంటుందో ఆ సభలు పుణ్యక్షేత్రములే. అలాంటి దివ్య చరిత్రని విన్నవారికి సర్వశుభములు కలుగుతాయి అని చెప్తూ ఆ మరుత్తు ఉత్తమ సంతానాన్ని పొంది వంశవిస్తారం చేశాడు, రాజ్యాన్ని క్షేమంగా పాలించాడు, తర్వాత వచ్చిన రాజులకు ఆదర్శప్రాయుడయ్యాడు అంటూ ఉత్తమ ఇక్ష్వాకంశంలో ఉన్నటువంటి షోడశ చక్రవర్తుల్లో ప్రథమంగా కృష్ణ పరమాత్మ కీర్తించినటువంటి మరుత్తరాట్ చరిత్రని మనం చెప్పుకున్నాం. పురాణ కథలు, ప్రయోజనాలు, పరమార్థాలు అని పెట్టుకున్న శీర్షికకి కొంతమేరకు న్యాయం చేసుకున్నాం అనుకుంటాం. మొత్తానికి ఈ కొద్దిగా చూపించిన జ్యోతుల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పురాణములు సంకుచిత బుద్ధులతో ఉన్న పుక్కిటి పురాణాలు కావు. పాలనా ధర్మాలు, సామాజిక ధర్మాలు, కుటుంబ ధర్మాలు, వ్యక్తి ధర్మాలు, అదేవిధంగా మోక్ష ధర్మాలు, ఇహలోక పరలోక ధర్మాలు అన్నీ చెప్పినటువంటి సమగ్ర శాస్త్రాలు. వాటిని మనం ఆయా కాలాలకు అనుగుణంగా అన్వయించుకోవడంలో ఉంది అంతే కూడా. ఇది తెలుసుకోవాల్సింది. అందులో ఉన్న సార్వకాలికత మనం కల్పించింది కాదు, అందులో ఉన్నదే మీకు తీసి చూపించడం తప్ప మనకి చేయలేదు. అది ఇలాంటి ధోరణితో పురాణాలు అధ్యయనం చేస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం అని. పందిరిరాట వేసేవాడు పందిరిరాట వేసి వెళ్ళిపోకూడదు. పందిరిరాట వేసినవాడు తాను ఊపాలి. తానే ఊపి గట్టిగా ఉందా లేదా చూడాలి. గట్టిగా లేదనుకోండి, తనే బాగా ఊపి నేల గుల్లబారించోట మళ్ళీ రాళ్ళు తెచ్చి వేసి గుణపాన్ని తిప్పి బాగా నొక్కాలి. కాలుతో నొక్కి మళ్ళీ గుంజ కదిపి కదలట్లేదని తాను అప్పుడు వెళ్ళాలి. అంతేగాని నేను గుంజ పాతానని వాడు వెళ్ళిపోతే వచ్చినవాడు పందిరేస్తే కింద పడిపోతుంది. అంటే పందిరిరాట పాటడం ఎలా ఉంటుందో ప్రవచనం అంటే అలా ఉండాలి అని శాస్త్రవాక్కు. కాబట్టి నేను ప్రవచనం చేస్తున్నానన్న అహంకారంతో ఈ మాట నేను అంటలేదు, దానికి ప్రయత్నం చేస్తున్నానని మాత్రమే అంటున్నాను. అందుకే 1కి 4 మాటలు మనవి చేస్తున్నాను. ఈశ్వర దర్శనము ఎక్కడ మొదలవుతుంది అంటే విశ్వమునందే మొదలవుతుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి నామము విశ్వం. నిజానికి మిగిలిన 999 నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. విశ్వమే విష్ణువు. అందుకే శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షత్తుకి ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని ప్రారంభం చేశాడు. హరిమయము విశ్వమంతయు అలా నీకు అనుభవంలోకి వచ్చే పర్యంతము ఇదంతా ఈశ్వరుడిది, ఎంత గొప్పగా తయారు చేశాడా అని నువ్వు ఆ కోణంతో చూడడం నీకొస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతి, దృష్టి పవిత్రమవుతుంది. కాబట్టి భక్తి కూడా మనోస్థాయి ఎందే ఉంటుంది. అది కూడా మనస్సులోంచి ఉత్పన్నమయ్యేదే తప్ప భక్తి అంటే కొత్తగా ఏదో విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది అని భావన చెయ్యకూడదు. కాబట్టి ఇటువంటి స్థితిని పొందినటువంటి భక్తిలో మిగిలినటువంటి అవతారాలన్నిటిలో కూడా ఈశ్వరావతారముల యందు ఏదో ఒక కారణానికి ఈశ్వరుణ్ణి పిలిచారు. నువ్వు అవతార స్వీకారం చెయ్యి అని పిలిచిన వాళ్ళు ఉన్నారు. అవతార స్వీకారము అన్న మాట గురించి కూడా కించిత్ అవగాహన ఉండవలసిన అవసరం ఉంటుంది. అవతార తార ఈ రెండు పరస్పర విరుద్ధమైన మాటలు. తార అంటే ఉన్నది ఉన్నట్టు మీకు కనపడక మీ మాంసనేత్రము దాని యథార్థ స్వరూపమును తెలుసుకొనలేక అది ఎంత పెద్దదో మీకంత చిన్నదిగా చూపించగలిగిన అయోమయావస్థకి మనోకోణంలో తార అని పేరు. ఆకాశంలో ఉంటుంది తారాపథము అంటాం మనం. నక్షత్రాన్ని చూపించి అదిగోనండి చుక్క అంటాడు, చిన్నదిలా కనపడుతుంది. నిజానికి అంతేనా నక్షత్రం? నక్షత్రం భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది. అసలు తార యొక్క యథార్థ స్వరూపాన్ని మీకు చూపించడం కోసం తార కిందకు వచ్చిందనుకోండి, తారని యథార్థంగా చూడడానికి మనం ఉండం. ఎందుకంటే తార దిగితే తారని చూడడానికి మాంసనేత్రము యొక్క శక్తి చాలదు. అది స్వయం ప్రకాశకం, సూర్యుని కన్నా కొన్ని కోట్ల రెట్లు ప్రకాశకం. అటువంటి ప్రకాశవంతమైన తార కిందకొస్తే మన మాంసనేత్రం ఎలా చూస్తుంది? కాబట్టి చూడలేదు. కానీ అది ఏం చెప్పిందో అది నిజమనుకుని మనం అలాగే తార అని సరిపెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి తారగా ఉన్నదేదో అది నీకు అర్థమే కానిది. ఆ తార ఒక్క విషయంలో మినహాయింపిచ్చి నీ మాంసనేత్రంతో చూడడానికి వీలైన రీతిలో కిందకొచ్చి నీ ముందు నిలబడగలిగితే ఆనాడు నువ్వు చూస్తే దాన్ని అవతార. తార నీకు కనపడనిది, అవతార నిన్ను అనుగ్రహించినది. అరే నువ్వు నన్ను చూడలేవాయా, నువ్వు చూడడానికి వీలుగా నేను వస్తున్నాను. ఎలా రావాలి? ఈ మాంసనేత్రము చూడడానికి యోగ్యమైనంత తేజస్సుతో వచ్చి నీ ముందు కరచరణాదులతో నిలబడతాను. సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణా రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు వ్యాసుడు. నిర్గుణమై అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మము సగుణమై ఒక ఆకారమును పొంది కంటి ఎదుటకొచ్చి నిలబడితే దానికి అవతారమని పేరు. అసలు అలా ఎందుకో రావాలి భగవానుడు? ఆయనకి ఏమిటి అవసరం? సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని కదా ఉపనిషత్. ఆయన సాక్షిగా ఉండి ఎప్పుడూ అంతటా చూస్తుంటాడు, సర్వత్ర నిండిపోయి ఉంటాడు.
దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి కనపడ్డం ఎందుకైనా అంటే ఆయనే చెప్పాడు, నువ్వేం కంగారు పడకాయా, నేను ఎందుకు కనపడుతుంటానో తెలుసా అలాగా. పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి మహాభక్తులైనటువంటి వారు నా గురించి తప్పించారు. కాబట్టి వాళ్ళు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో నేను అలా కనపడ్డాను. అదే నా రూపం మాత్రం కాదు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుని యొక్క ఒక రూపం ఇలా ఉండాలని ఒక ఋషి కోరుకున్నాడు, ఒక భక్తుడు కోరుకున్నాడు, ఆయన అలా కనబడ్డాడు. అంత మాత్రం చేత ఇదే ఈశ్వరుని యొక్క రూపం అండి, ఇక మిగిలినవి రూపాలు కావండి అని మాత్రం అనకూడదు. సహస్రశీర్ష పురుష ఎన్ని రూపాలతోనైనా వస్తాడు. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే పూరీలు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, లేకపోతే ఏదో పుణుకులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది కాకపోతే పిండి ముద్దగా అట్టే పెట్టుకోవచ్చు. అసలు గోధుమ పిండి అంటూ ఉండాలి. పరబ్రహ్మం అంటూ రూపాన్ని పొందాలనుకోవాలి, కానీ ఏ రూపాన్నైనా ఆయన పొందుతాడు. దేనికి పొందుతాడు? అలా చూడాలని ఏ భక్తుడు అనుకున్నాడో ఆయన కొరకు పొందుతాడు. ఒకటి. రెండు, వినాశాయచ దుష్కృతాం, ధర్మమును పాడు చేసినటువంటి వాడెవడున్నాడో వాడిని నిర్మూలించడం కోసమని దానికి అనుగుణమైన రూపాన్ని పొందుతాడు. అక్కడ కూడా మళ్ళీ భక్తుడి మాట అంతర్లీనంగా ఉంటుంది. ఎక్కడో తెలుసా అండి, ఇది తత్వం, ఈశ్వరావతార తత్వము అంటారు దీన్ని. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అనుకోకండి, నేను వెంకటేశ్వరుడు గురించే చెప్తున్నాను. ఇది చెప్పని నాడు వెంకటేశ్వర అవతారం గురించి చెప్పడం అర్థం లేని విషయం. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా భక్తుల మాట నిలబెడుతూ ఉంటాడు. అది ఎలా నిలబెడతాడండి అంటారేమో, బ్రహ్మగారు మాటిస్తూ ఉంటాడు. ఆయన ఎవరెవరు తన గురించి తపస్సు చేశారో వారికి ప్రత్యక్షమై అది ఆయన కర్తవ్యం. మనకి అయోమయ అవస్థ కల్పించే మాట బాధ్యత, అయోమయంలోంచి బయటికి తీసుకొచ్చే మాట కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటని మీరు జీవితంలో పట్టుకున్నారనుకోండి, అభ్యున్నతి. బాధ్యత అన్న మాట మీరు పట్టుకున్నారనుకోండి, పతనం. ఎందుకంటే లాగడం ప్రధానం కాదు, ఎటు లాగుతున్నాడు అన్నది ప్రధానం. పైకి లాగుతున్నాడా కిందకి లాగుతున్నాడా అన్నది ప్రధానం. బాధ్యత పట్టుకున్నవాడు కిందకు పోతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి పోతాడు. కర్తవ్యం అంటే తాను చెయ్యవలసినది చేస్తున్నాడా చెయ్యట్లేదా, నేను ఇది చెయ్యాలి, నేను చేశానా లేదా, కర్తవ్యం. అవతలవాడి ఎవడి గురించో నేను తాపత్రయం ప్రారంభం చేసేసుకున్నాను అనుకోండి, అప్పుడు బాధ్యత అంటకాగిపోతాను నేను. అందుకే మీరు చూడండి, శాస్త్రంలో ఎప్పుడైనా సరే కర్తవ్యం అన్న ఒక్క మాటనే వాడతారు. కర్తవ్యం దైవమాన్హికం. విశ్వామిత్రుడంతటి వాడు రాముణ్ణి లేపితే సంధ్యావందనం నీ బాధ్యత అని చెప్పలేదు, సంధ్యావందనం నీ కర్తవ్యం. చేస్తే చేయలేతే మానే. చెప్పడం నా కర్తవ్యం, చెయ్యడం నీ కర్తవ్యం. చెప్పాను చేయమని, నువ్వు చేయకపోతే మధ్యాహ్నం చెప్తాను సంధ్యావందనం చేయమని, చేయకపోతే సాయంత్రం చెప్తాను చేయమని, చేయకపోతే రేపొద్దున్న చెప్తాను చేయమని. ఇలా ఎన్నాళ్ళు చెప్తావు? నా దగ్గర ఉన్నన్నాళ్ళు చెప్తాను. ఉన్నన్నాళ్ళు చేయకపోతే నీ కర్మ, నువ్వు చేయలేదని నేను బాధపడిపోను. నా కర్తవ్యం నేను చేశానా లేదా, అంతే. ఇది ఆర్షవాంగ్మయంలో ఉన్న కీలకం. అందుకే మీరు భగవద్గీత పరిశీలించండి, భగవద్గీత అంతా కర్తవ్య బోధయ మాత్రమే చేస్తుంది. భగవద్గీత కేవల కర్తవ్య బోధ, బాధ్యతను ఎప్పుడూ మాట్లాడవు, కర్తవ్యాన్నే మాట్లాడతాయి. అందుకే కర్తవ్యం, బ్రహ్మగారికి ఒక కర్తవ్యం ఉంది. ఆయన గురించి ఎవరైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షమైతే ఆయన కర్తవ్యం ఏమిటంటే అవతలవాడి కోరిక అడిగి అది వేదము యొక్క పరిధిలోకి వచ్చేటట్టుగా చూసి ఆ కోరిక తీర్చాలి. అందుకని ఆయన వరం ఇస్తుంటాడు, నేను చచ్చిపోనంటాడు రాక్షసుడు. అలా తప్పదు, చచ్చిపోవాలి. పోనీ ఎలా చచ్చిపోతావు నువ్వు చెప్పు, మిగిలిన వాళ్ళకి నేను రాశాను ఎలా చచ్చిపోతాడు. పోనీ నువ్వు చెప్పు, నీ విషయంలో ఎలా చచ్చిపోతావో చెప్పు అంటే వాడు మురిసిపోయి బ్రహ్మగారిని మభ్యపెట్టాను అనుకుంటాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబోల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, నరుడు కాదు, మృగం కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, వేటితోనూ నేను చచ్చిపోకూడదు. తథాస్తు ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన భక్తుడైన వాడు బ్రహ్మగారు, ఇంటి పెద్ద పితామహుడు, సృష్టి చేశాడు నారాయణుడి మాట పట్టుకుని.
ఇప్పుడు నిన్ను ఎవడేమన్నాడా ఆ వరం, నువ్వే చూసుకో అయితే అనడు విష్ణువు. దానికి ఎన్ని మినహాయింపులుంటాయో అన్ని మినహాయింపులతోటి అవతార స్వీకారం చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విష్ణవే నమః. సముద్ర మథనంలో హాలాహలం పుట్టటాన్ని చూసి భయపడి అందరూ శివభగవానుని స్తుతించారు. దేవదేవ మహాదేవ భూతాత్మాన్ భూత భావనః పాకిన శరణాపన్నాం పాకిన శరణాపన్నాం త్రైలోక్య దహనాద్విషాత్ త్రైలోక్య దహనాద్విషాత్. ప్రజాపతులు ఇలా స్తుతించారు. ఓ మహాదేవా, నువ్వు దేవదేవుడివి, ప్రాణులను సృష్టించిన వాడిని నువ్వే, ప్రాణులకు ఆత్మరూపుడవై కూడా ఉన్నావు నువ్వు. మేము నిన్ను శరణు వేడుతున్నాము. విషం ముల్లోకాలను దహించి వేస్తుంది కదా, ఆ విషము నుండి రక్షించు. సకల జగత్తు యొక్క బంధమోక్షాలకు నువ్వు ఒక్కడవే ప్రభువు కదా. శరణు వేడిన వారి దుఃఖాన్ని పోగొట్టే తండ్రివి నువ్వు. స్వామి, అన్నీ నువ్వే అయి ఉన్నావు. వివేకవంతులైన నేర్పరులు నిన్ను గురురూపంగా పూజిస్తారు. ఓ ప్రభు, స్వయం ప్రకాశ స్వరూపుడమైన నువ్వు పరబ్రహ్మవు కదా. నువ్వే త్రిగుణాత్మకమైన నీ మాయాశక్తితో జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తూ క్రమంగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే పేర్లను ధరిస్తున్నావు. త్వం బ్రహ్మ పరమం గుహ్యాం సదసద్భావ భావనః నానాశక్తిభి రాభాతః త్వమాత్మా జగదీశ్వరః. నువ్వే రహస్యమైన పరబ్రహ్మవు. యోగ్యులైన దేవతలు మొదలైన ప్రాణులను, అయోగ్యమైన దుఃఖరూపమైన చెట్టు చామల మొదలైన ప్రాణులను కూడా నువ్వే కూడా సృష్టిస్తున్నావు. పురుగు, పుట్ర, చెట్టు, చామర అంటాం కదా, అన్నీ నువ్వే సృష్టించినావు. చరాచర సృష్టికి నువ్వు కర్తవు. నువ్వే నీ సత్వరజస్తమో గుణాలనే శక్తులతో జగద్రూపంగా ప్రకాశిస్తున్నావు. నువ్వే సర్వానికి ఆత్మవు. నువ్వే జగన్నాథుడవు. వేదాలు నీ ఉండే పుట్టాయి కదా. నువ్వే జగత్కారణుడివి. నువ్వే ప్రాణులలో ఆత్మరూపుడవై ఉన్నావు. ప్రాణులలోని ప్రాణము, ఇంద్రియాలు, ద్రవ్యము అనే వాటికి కారణమైన సత్వరజస్తమో గుణాలు నీ స్వభావాలే ఉన్నాయి కదా. కాలస్వరూపుడవైన నువ్వే యజ్ఞరూపంగా ప్రకటమవుతావు. నువ్వే నామరూపాత్మకమైన ఈ జగత్తు యొక్క యథార్థ తత్వం అయి ఉన్నావు కదా. ఈ జగత్తులోని నియతి, ఈ ధర్మము నువ్వే. సత్వరజస్తమో గుణాలు అనే మూడు ఈ పేటలు గల నాశము లేని ప్రకృతికి అధిష్టానము నువ్వే అని మహర్షులు చెబుతున్నారు. ఓ దేవా, లోకాలను నీ నుండే ఆవిర్భవించాయి. సకల దేవతారూపుడైన అగ్ని, సకల దేవతా స్వరూపుడమైన నీ నోరు అని, భూమి నీ పద్మం వంటి పాదాల అని, కాలం నీ గమనమని, దిక్కులు నీ చెవులని, జలాధిపతి అయినటువంటి వరుణుడు నీ నాలుకని మహాత్ములు చెప్పుకుంటున్నారు కదా. ఓ భగవంతుడా, ఆకాశమే నీ నాభి అయి ఉంది, వాయువే నీ ఊపిరి, సూర్యుడే నీ కన్నులు, నీరే నీ రేతస్సు అయి ఉన్నాయి కదా.
మహాత్ములు మరియు అల్పులు అయినటువంటి అన్ని జీవులకు నీ స్వరూపమే అధిష్టాన చైతన్యమే ఉంది. చంద్రుడే నీ మనస్సు కదా, దిలోకమే నీ తల అయి ఉన్నాయి. వేదరూపుడమైన ఓ దేవా, సముద్రాలు నీ ఉదరము, పర్వతాలు నీ ఎముకల సమూహములు, అన్ని మొక్కలు చెట్లు నీ రోమాలు, గాయత్రి మొదలైన 7 ఛందస్సులు సాక్షాత్తుగా నీ 7 ధాతువులు, సకల ధర్మాలు నీ హృదయం. ఓ ఈశ్వర, సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రము నీ సద్యోజాత ముఖము, తత్పురుషాయ విద్మహే అనేది నీ తత్పురుష ముఖము, వామదేవాయ నమః అనేది వామదేవ ముఖము, అఘోరేభ్యః అనేది నీ అఘోర ముఖము, ఈశాన సర్వ విద్యానాం అనేది నీ ఈశాన ముఖము. ఆ మంత్రాల పదాలను విడదీస్తే 38 కళామంత్రాలు వస్తున్నాయి. ఓ దేవా, ఉపనిషత్తు ప్రతిపాదించిన పరమార్థ వస్తువుకు శివుడు అని పేరు కదా. నీవు నీ స్వయం ప్రకాశ స్వరూపమందు నిలిచి ఉండటమే ఆ తత్వము. ఓ దేవా, అధర్మ తరంగాలైన కామలోభాలయందు నీ నీడ ఉంది. సృష్టికి మూలములో ఉన్న సత్వరజస్తమో గుణాలు నీ 3 కన్నులై ఉన్నాయి కదా ప్రభు. గాయత్రి మొదలైన ఛందస్సులతో నిండి ఉన్న ప్రాచీనమైన వేదమే జ్ఞానస్వరూపుడవు. వేద నిర్మాతవు అయినటువంటి నీ సంకల్పమై ఉంది కదా. ఓ కైలాసనాథ, సర్వాతీతమైన నీ చైతన్య స్వరూపమందు సత్వరజస్తమో గుణాలు లేవు. దేశకాలాలకు అతీతమైన నీ స్వరూపమందు భేదాలు ఎంతమాత్రమూ లేవు ప్రభు. నీ స్వరూపాన్ని సకల లోకపాలకులు, బ్రహ్మదేవుడు, వైకుంఠ లోకవాసులు, ఇంద్రుడా తెలుసుకోలేక స్వామి. కాముడు, దక్షుని యజ్ఞము, త్రిపురాసురులు, కాలకూట విషము మొదలైన ప్రాణులకు ద్రోహం చేసే ఎన్నిటినో నువ్వు నాశనం అన్ని చేశావు కదా ప్రభు. ఇక్కడ కాలకూట విషాన్ని కూడా నువ్వు తప్పకుండా నాశనం చేస్తున్నావని అభిప్రాయం. ప్రపంచాన్ని ఎంతగా రక్షించావు స్వామి. ఈ అన్ని లోకాలను ఎంత రక్షించావు స్వామి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్లానెట్స్ ఉన్నాయో అన్ని గోళాలకు నువ్వే కదా స్వామి రక్షణ. అలా స్తుతించడం కూడా నీ విషయంలో అల్పమే అవుతుంది. ఎంతగా నిన్ను పొగిడినా, ఎంతగా నిన్ను ఇంత విచిత్రంగా నిన్ను పొగిడినప్పటికి కూడా జగత్తులు ఇంకా తక్కువే అవుతున్నాయి కదా. నువ్వే ఈ జగత్తును సృష్టించావు. ప్రళయ కాలంలో నీ కన్ను నుండి పుట్టినటువంటి అగ్ని యొక్క మిణుగురు యొక్క జ్వాలలలో ఈ జగత్తు బూడిద కాగా నువ్వు ఆ విషయాన్ని కూడా గమనించావు కదా ప్రభు. ఆత్మనిష్టయంతో ఆనందిస్తూ జ్ఞానాన్ని ప్రబోధించే మహాత్ములు నీ 2 పాదాలను తమ హృదయంలో ధ్యానిస్తూ ఉంటారు. నువ్వు నిరంతరంగా తపస్సును చేస్తూ ఉంటావు ప్రభు. అయినా కూడా కొందరు నువ్వు పార్వతీదేవితో సంచరిస్తూ ఉండే భోగాసక్తుడు అని, శ్మశానంలో ఉండే క్రూర పురుషుడు అని అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రభు నిన్ను గురించి. వారికి నీ లీల ఖచ్చితంగా తెలియదు. ఎంత విచిత్రంగా ఉంది స్వామి. నేను నీ విచారంగా చెప్పటంలో నిన్ను పొగిడేది కూడా చిన్నదే అనిపిస్తుందేమో. ఈ మహత్తంతా నేను పోవటం కూడా. వామదేవాయ నమః.